శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేనటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 242 అధ్యాయాలు పూర్తి చేసి 243వ అధ్యాయంలో 18వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 19 నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే రంగా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సంబంధి బాంధవాదిక్షు పృథివ్యా మాతృమాతులౌ వృద్ధ బాలాతుర కృశాత్వాకాశే ప్రభ విష్ణవః. ఏ ప్రదేశాలకి ఎవరెవరు అధికారులో చెప్తున్నారు. నిన్న కొంతమంది చెప్పుకున్నాం మనం. ఆచార్యుడు బ్రహ్మలోక ప్రభు అయితే అంటే గురువు గారు, అలానే తండ్రి ప్రజాపతి అయితే, అతిథి ఇంద్రలోకాధిపతి అయితే, ఋత్విక్కు దేవలోకాధిపతి అని, కుటుంబ స్త్రీలు అప్సరలోకానికి అధిపతులని, జ్ఞాతులు అంటే తమ ఇంటి పేరు గల వాళ్ళు ఉంటారే వాళ్ళు విశ్వేదేవ లోకాధిపతులని చెప్పుకున్నాం. ఇవాళ మరికొంతమందిని గురించి చెప్తున్నారు. వియంకులు, బంధువులు, దిక్కుల మీద అధికారులు, తల్లి మేనమామ నేల మీద అధికారులు, వృద్ధులు, బాలురు, రోగులు, దుర్బలు, ఆకాశం మీద ఆధిపత్యం గలవాళ్ళు, భ్రాత జ్యేష్ఠ సమపిత్ర భార్యా పుత్ర స్వకాతమః తను ఛాయాస్వ దాసవర్గస్య దుహిత కృపణం పరం. పెద్దన్న తండ్రితో సమానం. ఇక భార్య కొడుకు అయితే తన శరీరమే. అందుకోసమే ఎప్పుడు కూడా సభల్లో కానీ ఎక్కడైనా కానీ తన కొడుకుని తన భార్యని మెచ్చుకోకూడదు. తనను తను పొగుడుతున్నట్టే లెక్క అనమాట. సేవక గణం తన నీడయే, కూతురు పూర్తిగా దయచూపదగినది. తస్మాదేతైరధిక్షిప్త సహే నిత్యమసంజ్వర గృహధర్మపరో విద్వాన్ ధర్మశీలో జీతక్లమ. కాబట్టి ఎప్పుడైనా సరే వీరి తిరస్కారానికి గురి అయినా కోపించకుండా సహించాలి. గృహస్థ ధర్మపరుడు పండితుడై క్లేశాలను సహిస్తూ ధర్మప్రాయుడు కావాలి. నార్ధబద్ధ కర్మాణి ధర్మవాన్ కశ్చిదాచరేత్ గృహస్థ వృత్తయస్తిప్స్య తాసాం నిశ్రేయసం పరం. ధర్మవంతుడే ఎప్పుడు అర్ధలోభంతో ధర్మకర్మాలని పాటించకూడదు. అంటే డబ్బుల పట్ల లోభం చూపకూడదనమాట. ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇవ్వాలి. ధర్మం ప్రకారం ఈ డబ్బు వీళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఇవ్వాలి. ధర్మకర్మ చేసేటప్పుడు లోభం పనికిరాదు. గృహస్థకై చెప్పబోయే 3 బ్రతుకు తెరువుల్లో ఉత్తరోత్తరమైనది, శ్రేష్టమైనది, శుభకరమైనది కూడా. పరంపరం తథైవాహు చాతురాస్యమ్య మేధ తత్ యథోక్త నియమాస్తేషం సర్వం కార్యం బభూషిత. 4 ఆశ్రమాల్లో కూడా ఉత్తరోత్తరమైనది, శ్రేష్టమైనది. ఎదగకోరిన వ్యక్తి ఆయా ఆశ్రమాల్లోని విహిత కర్మలన్నింటినీ ఆచరించాలి. అంటే అన్నిటికన్నా శ్రేష్టం ఏమిటి అన్నమాట,
4 ఆశ్రమంలో బ్రహ్మచారి ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసము, వీటిలో ఒకదానికన్నా ఒకటి శ్రేష్టమైనది, చివరిది శ్రేష్టమైనది అన్నికన్నా. కుంభధాన్యైరుచితై శిలై కాపోతీయం చాస్థితాస్తదా యస్మిశ్చైతేవ సంచర్చ తత్రాశ్రమమభివర్తతే. కుంభధాన్య శీలురై కానీ, ఉంచ వృత్తి పరాయణులై కానీ, కపోత వృత్తిని అనుసరించి కానీ బ్రాహ్మణులు జీవించే రాష్ట్రం వర్ధిల్లుతుంది. పూర్వాన్ దశ దశ పరాన్ పునాతి చ పితామహాన్ గృహస్థ వృత్తిశ్చాప్యేత వర్తయేజ్జోగతవ్యత. అంటే బ్రాహ్మణుడికి ఒక కుంభం పట్టుకొని అడుక్కు తినే వృత్తి విధించారు, అలానే ఉంచ వృత్తి విధించారు, అలానే గింజలు ఏరుకునే వృత్తి కపోత వృత్తి అంటారు. ఇవి బ్రాహ్మణులకి వృత్తులు. ఆ వృత్తులను ఆచరించే బ్రాహ్మణులు ఉన్న చోట వర్ధిల్లుతుంది అని చెప్తున్నారు. పూర్వాన్ దశ దశపరాన్ పురాతి చ పితామహాన్ గృహస్థ వృత్తిశ్చాప్యేత వర్తయేజ్జోగతవ్యత. కలతపడకుండా ఈ గృహస్థ వృత్తులను ఆశ్రయించి జీవించిన గృహస్థుడు తనకు ముందున్న 10 తరాలని, రాబోయే 10 తరాలను కూడా పవిత్రం చేస్తాడు. స చక్రధర లోకానాం సదృశీమాప్నుయాద్గతిం జితేంద్రియాణామథవా గతిరేషా విధీయతే. అటువంటి గృహస్థుడు విష్ణులోక తుల్యమైన లోకాలను పొందుతాడు, లేదా జితేంద్రియులు పొందే ఉత్తమ గతిని పొందుతాడు. స్వర్గలోకో గృహస్థానాం ఉదార మనసాంహిత స్వర్గో విమాన సంయుక్త వేదదృష్ట సుపుష్పిత. ఉదార మనస్కులైన గృహస్థులకు హితకరమైన స్వర్గలోకం సిద్ధిస్తుంది. వేదాల్లో వర్ణించినట్లుగా విమానహితమైన సుపిష్టితమైన స్వర్గలోకం వారికి సులభం. స్వర్గలోకే గృహస్థానం ప్రతిష్టాన హితాత్మాన్ బ్రహ్మణ అవితాయోని ఏషా యస్మాత్ ద్వితీయతే ద్వితీయం క్రమశః ప్రాప్య స్వర్గలోకే మహీయతే. జితేంద్రియులైన గృహస్థులకి స్వర్గలోకమే ప్రతిష్టాస్థానం. బ్రహ్మ గృహస్థాశ్రమాన్ని స్వర్గప్రాప్తి కారణంగా విధించాడు. ఈ రీతిగా క్రమంగా ద్వితీయాశ్రమాన్ని పొంది స్వర్గలోకంలో స్థిరపడవచ్చు. అతః పరం పరమముదారమాశ్రమం తదీయ బాహూశ్చజతాం కలేవరం వనౌకసాం గృహపతి నామముత్తమం. శృణుష్వ సంశ్లిష్ట శరీరకారిణాం. గృహస్థాశ్రమం తర్వాత దీనికన్నా గొప్పదైన 3వ ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం. వానప్రస్థంలో శరీరం శోషిస్తుంది. అంటే వానప్రస్థాశ్రమంలో ఎట్లా ఉంటుందంటే వంట వార్పు ఉండదు. ఏవైతే వనంలో ఫలాలు దొరుకుతాయో అవి మాత్రమే తిని జీవిస్తాడు కాబట్టి శరీరం శుష్కిస్తుంది. వనవాసుడై తపపూర్వకంగా శరీరాన్ని పరిత్యజించే వానప్రస్థులు దాన్ని ఆశ్రయిస్తారు. దీన్ని గృహస్థాశ్రమం కన్నా శ్రేష్టంగా భావిస్తారు. ఇక వానప్రస్థ ధర్మాలు కూడా చెప్తాను విను అని గృహస్థ సన్మాల అధ్యాయాన్ని పూర్తి చేశాడు వ్యాస మహర్షి. రేపు మనం వానప్రస్థ సన్యాస ఆ ధర్మాలు చెప్పే 244వ అధ్యాయం చెప్పుకుందాం. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఇది మహాభారతంలోని శాంతి పర్వంలో 243వ అధ్యాయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సుముస్త్రించన్ లోకా సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణం.